బాక్సాఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ 2 రోజులను పూర్తి చేసుకుని పర్వాలేదనిపించే కలెక్షన్లను మాత్రమే సాధించగా సినిమా సాధించిన బిజినెస్ కి ఇంకా సాలిడ్ కలెక్షన్లను సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక 3వ రోజు సండే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ మరోపక్క కొత్త సినిమా డాకు మహారాజ్ రిలీజ్ అవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో మరింతగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది గేమ్ చేంజర్ మూవీ. హిందీలో పర్వాలేదనిపించే విధంగా ట్రెండ్ కనిపిస్తూ ఉన్నప్పటికీ మ్యాసివ్ గ్రోత్ అయితే బాక్సాఫీస్ దగ్గర కనిపించడం లేదు. మొత్తం మీద 2వ రోజుతో పోల్చితే 3వ రోజు 20% రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర డ్రాప్స్ ను సొంతం చేసుకుంది సినిమా. తెలుగు రాష్ట్రాల్లో కొంచెం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకోవడంతో 3వ రోజు మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అటు ఇటుగా 6 కోట్ల రేంజ్ దాకా షేర్ అందుకునే ఛాన్సెస్ ఉన్నాయి సినిమాకు. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే కలెక్షన్లు కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక బాక్సాఫీస్ దగ్గర హిందీలో ఈ రోజు 7.5 కోట్ల నుండి 8 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ల మార్కును అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా కర్ణాటక, తమిళనాడు, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 1.5 కోటిన్నరకు అటు ఇటుగా షేర్ అందుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓవర్సీస్ లో కూడా డ్రాప్స్ ఎక్కువగానే కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో వరల్డ్ వైడ్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు 3వ రోజున 12 కోట్ల నుండి 13 కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం ఉంది. ఫైనల్ ఆఫ్లైన్ లెక్కలు బాగుంటే 13 కోట్లు ఆ పైన షేర్ ను సినిమా ఓవరాల్ గా 3వ రోజు సాధించే అవకాశం ఉన్న నేపథ్యంలో బ్రేక్ ఈవెన్ అందుకోవడానికి కలెక్షన్స్ అసలు సరిపోవనే చెప్పాలి. సినిమా ఇంతకు మించిన జోరును చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉన్న నేపథ్యంలో సోమవారం నుండి సంక్రాంతి అసలు సిసలు సెలవులు మొదలవుతాయి కాబట్టి సినిమా బాక్సాఫీస్ దగ్గర మ్యాసివ్ గ్రోత్ ను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా ఎంతవరకు గ్రోత్ ను ఇప్పుడు చూపించగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.